హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. సో ఇందులో ముఖ్యంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రిలిమ్స్ ఉంటుందా? సో మరి పంచాయతీరాజ్ శాఖ నుండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఏపీపీఎస్సికి ఇవ్వబోతున్నాం అన్నట్లు అఫీషియల్గా మనకైతే పేపర్ ప్రకటన ద్వారా తెలియజేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ఉంటుందా లేదా అనే అభ్యర్థులైతే చాలా వరకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. దీనికి ఒక క్లారిటీ అయితే చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీలో 5,000 ఖాళీలంట. మరి ఇదేంటిది? దీనికి సంబంధించి వివరాలు అయితే అందరం తెలుసుకుందాం. కానిస్టేబుల్ అభ్యర్థులకు నో ఛాన్స్. సో ఒక మార్క్ కలిపితే సో మేము ఇక బయటపడతాము సో అని చెప్పేసి అనుకున్నటువంటి అభ్యర్థులకైతే చుక్కెదురైనట్లుగా తెలుస్తుందండి ఇక్కడ. సో అదేంటో వివరాలు క్లియర్గా చూద్దాము. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఇక్కడ చూసినట్లయితే మార్చి 13 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ ముగిసిన స్టేజ్ 2 దరఖాస్తు ప్రక్రియ డేట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు మార్చి 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లుగా ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఫిజికల్ టెస్టులకు ఎంపికైన మహిళా పురుష అభ్యర్థులందరూ ఆయా తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుందని సూచించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్ స్టేజ్ 2 ఆన్లైన్ దరఖాస్తు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగియడంతో తదుపరి రిక్రూట్మెంట్ వివరాలు ప్రకటనలో పొందుపరిచారు. మరి ఫిజికల్ ఈవెంట్స్కు సంబంధించి కాల్ లెటర్స్ మార్చి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుందంటూ తెలియజేశారు. రాత పరీక్ష కూడా అతి త్వరలోనే ఉండబోతుందండి. ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మనకు రాత పరీక్ష అయితే ఉంటుంది. టైం అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టైట్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్ ఇది. కాబట్టి ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతూనే సైమల్టేనియస్గా మనము మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక 1, 2 కలిపితే మార్కులు కలిపితే మేము క్వాలిఫై అవుతామన్నటువంటి అభ్యర్థులకైతే చుక్కెదురైంది. ఓకేనా? సో ఏమున్నా కూడా మరి ఈ యొక్క దరఖాస్తులు మరి స్టేజ్ 2 దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ముందే ఏమైనా అప్డేట్ అయితే వచ్చేది, కానీ కంప్లీట్ అయితే చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఇక హోప్స్ అయితే వదులుకోండి. మనకు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇయర్ ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికైనా ప్రిపేర్ అవ్వండి. లేదా సో ఆపర్చునిటీ వదులుకున్నాము అనేటువంటి అభ్యర్థులు సో మరి సచివాలయ ఎగ్జామ్ 3వ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికైనా ప్రిపేర్ అవ్వండి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్లోనే చాలామంది లైట్ తీసుకున్నారు. అలా చేయకుండా హార్డ్ వర్క్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో
కేవలం ఒక ఉపాధ్యాయుడే ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏకోపాధ్యాయ పాఠశాలలు 259 ఉన్నట్లుగా మనకు కేవలం ఒక విజయనగరం జిల్లాలోనే ఉండడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఏపీ డిఎస్సిలో మెగా డిఎస్సి అంటూ మనకైతే వాగ్దానం చేసిన విధంగా నెరవేర్చలేదు. ఆల్మోస్ట్ 50,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగానే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి డిఎస్సి ఓకే డిఈడి బీఈడి చేసినటువంటి అభ్యర్థుల యొక్క మొర ఎప్పుడు ప్రభుత్వం ఆలకిస్తుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. సో గైస్, లేటెస్ట్ అప్డేట్ అండి. ఏంటి అంటే మరి ఉద్యోగాల పేరిట ఫేక్ పోస్టులు. ఏపీఎస్ఆర్టీసీలో 5,000 ఉద్యోగాలు ఉన్నాయి, వెంటనే అప్లై చేసుకోండి అని చెప్పేసి సో ఆ ఫేక్ పోస్టులు అయితే క్రియేట్ చేశారట అండి. సో మరి ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని ఆర్టీసీ స్పష్టం చేసింది. త్వరలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, అందుకోసం కొంత మొత్తం చెల్లించాలని, కొందరు చేస్తున్న మోసపూరిత ప్రచారాన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా ఇదే రీతిలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చి యువతను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నించారని, యువత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడితే ఆర్టీసీ అధికారికంగా వెల్లడిస్తుందని, అంతవరకు ఎవరు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని విశ్వసించవద్దని ఇక్కడైతే కోరడం జరిగింది. ఇటీవల చూసినట్లయితే చాలా అండి, కొన్ని కాదు చాలా అంటే చాలా ఈ యొక్క మోసాలు అయితే జరుగుతున్నాయండి. నిరుద్యోగులనైతే మోసగిస్తున్నారు. సో గైస్, అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా మోసపోవద్దు. ముఖ్యంగా మన ఛానల్ ఫాలో అవుతున్న వారికైతే ఈ విషయం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మినిమం రెస్పాన్సిబిలిటీ అయితే మీకైతే అందజేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతము. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్ సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్లో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులన్నీ అర్హులైన అభ్యర్థులతో పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయనున్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం సందర్భంగా విజయవంతంగా నిర్వహించనున్నారు. మరి సమావేశంలో డిఎంహెచ్ఓ శ్రవణబాబు గారు, పలువురు వైద్యాధికారులు అయితే పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సువర్ణావకాశం నుండి మన యాప్లో ఇంకా ఆఫర్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులకు డిస్క్వాలిఫై అయ్యారో, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ యొక్క ప్రిలిమ్స్లో, సో వారందరికీ కూడా మీకు ఇంకొక అవకాశం వచ్చినట్లే అండి. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు ముందు నుంచే మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో మంచి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మరి గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్కి ఈసారి ప్రిలిమ్స్ ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఎస్ అనే చెప్పుకోవచ్చండి. ఏపీపీఎస్సి మరి గ్రామ వార్డు సచివాలయాలకి దాదాపుగా 10 లక్షల మంది అప్లై చేసే అవకాశం ఉంది ఈసారి. మరి అంతమందికి ఒకేసారి మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం ఎప్పుడైనా లేదు, గుర్తుంచుకోండి. ఆల్రెడీ యాజ్ పర్ ద ఏపీపీఎస్సి రూల్స్ ప్రకారము ఓకేనా, ఎక్కువ మంది అప్లై చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తానని చెప్పారు, ప్రిలిమ్స్తో మరి వడబోత ప్రక్రియ అయితే ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది ప్రీవియస్గా. అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కూడా కండక్ట్ చేశారు. సేమ్ అదే రీతిలో ఏపీపీఎస్సికి కనుక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్పగిస్తే చేపడతారు. ఓకే, అందరూ కూడా సిద్ధంగా ఉండాలండి. ఓకేనా, ఎలా కండక్ట్ చేసినా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రము, ఎగ్జామ్ సిలబస్ మాత్రమైతే మారదు ఫ్రెండ్స్. మనము ఫుల్ ఫ్లెడ్జ్గా సిలబస్ మొత్తం కవర్ చేసి ఉన్నట్లయితే ఎగ్జామ్ ఎలాగైనా కండక్ట్ చేసుకొని మనము రాయవచ్చు. ఓకేనా, సో గైస్, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.